మీరున్న ఆఫీస్ ఇప్పుడు మీరున్న ఆఫీస్ మీ స్నేహితుడు ఏమీ ఆశించకుండా ఆ రోజు మీకు ఊరికే ఆఫీస్ కట్టుకొని నీ పనులు చక్కబెట్టుకోమని నీ చేతికి ఇచ్చాడు. దాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చౌక ధరకి వాళ్ళని బెదిరించి కొనుక్కున్నాం. అలాగే మాగుంట లేఅవుట్లో లెక్చరర్స్ కాలనీలో ఒక డాక్టర్ని బెదిరించి ఎంత చౌకగా ఆయన బిల్డింగ్ తీసుకున్నావో ప్రజలందరికీ తెలుసు. అయ్యా, మీ నలుపు పెట్టుకొని ఇతరుల్ని మీద బురదేసే ప్రయత్నాలు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా తెలుసుకోండి, మీరు చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిని ఇంకా ఎండగట్టేదానికి మేము రెడీగా ఉన్నాం. నా పేరు పిడూరు కిషోర్ రెడ్డి. ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బా శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ చూడటం జరిగినది. అది చాలా బాధాకరము. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నాకు సంబంధించిన ఒక స్థలము రూరల్ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నన్ను బెదిరించి తీసుకున్నాడు అని బొబ్బాయి శని మాట్లాడడం జరిగినది. అది అవాస్తవం. మా స్థలము ఉన్న మాట నిజము. నేను చెప్పిన రేటుకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కొన్న మాట వాస్తవం. కానీ దాని వెనక కొన్ని నిజాలు మీకు చెప్పాలి. నేను ఈ సైటు గత 10 సంవత్సరాల ముందు మా శ్రీధరన్నకి ఆఫీస్ పెట్టుకున్నట్టుకు నేను ఆయనకి ఇచ్చాను. నా అవసరాలకి ఇమ్మీడియట్గా నాకు కావాల్సిన ఆర్థిక డబ్బులు సమకూర్చి నిదానంగా ఎప్పుడో 6 నెలలు 8 నెలల తర్వాత రిజిస్టర్ చేసుకోవటం అది ఆయన స్నేహానికి ఆయన మంచితనానికి నిదర్శనం. కానీ ఇవాళ బొబ్బా శ్రీనివాస గారు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడటం చాలా బాధాకరం. నువ్వు నీకు నాకు జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలను అడ్డం పెట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడటం తప్పు. నువ్వు నన్ను 10 లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశావు. అది నిజం కాదా? ఎవరిని బెదిరించాలనే ఆలోచన నీది. నీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి నాపై తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాలకి సంబంధం లేని నన్ను ఈరోజు నువ్వు ఇలా మాట్లాడటం సరికాదు. దీనిపై బహిరంగ క్షమాపణ నాకు చెప్పాలి, మా శ్రీధరానికి చెప్పాలి. లేనిచో నీ పైన మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని నీకు హెచ్చరిస్తున్నాము.